ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు అనేక రకాల కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పల్లెకు పోదాం కార్యక్రమాన్ని చేపట్టి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కేడర్ను పటిష్టం చేసేలా చర్యలు చేపట్టింది. ఈ పల్లెకు పోదాం కార్యక్రమం ఏ మేరకు జరుగుతూ ఉంది, ఎలాంటి కార్యక్రమాలు పల్లెల్లో చేపడుతున్నారు, కేడర్ని ఏ విధంగా పటిష్టం చేస్తున్నారు తదితర వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ బీజేపీని పటిష్టం చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మనకు 20,168 గ్రామాలు ఉన్నాయి. సో 20,168 గ్రామాలను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్పృశించాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ 20,000 మంది కార్యకర్తలు గ్రామాల వైపు బాట పట్టారు. దానికి గాంవ చలో అభియాన్, తెలుగులో పల్లెకు పోదామనేటువంటి పేరుతోటి 9, 10, 11 ఈ 3 రోజుల పాటు 24 గంటలు కనీసం ఆ గ్రామంలో నివాసం ఉండాలి. ఇక్కడి బయట నుంచి వచ్చేటువంటి ప్రవాసీ కార్యకర్తకు ఆ గ్రామంలో నివాసి ఉన్నటువంటి కార్యకర్త తోడి 24 గంటల పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క పోలింగ్ బూత్ కమిటీలను, అదేవిధంగా వాటిని పరిశీలించి పటిష్టం చేసేదానికి అవసరమైనటువంటి సూచనలు, గ్రామ కమిటీలను నిర్మాణం చేసుకోవడము, పోలింగ్ బూత్ ద్వారా అంటే ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఓటర్లను ఒకసారి పరిశీలించడం, వాళ్లకు అవసరమైనటువంటి సూచనలు చేయడం. ఇది పార్టీ పరమైనటువంటి కార్యక్రమం. కార్యకర్తలతో విడిగా సమావేశం కావడము, శక్తి కేంద్ర ప్రముఖులతోటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, సర్పంచులు, ఎన్నిక కాబట్టినటువంటి సర్పంచులు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతో అద్భుతమైనటువంటి రామాలయ నిర్మాణాన్ని, బాలరాముని ప్రతిష్టను జనవరి 22న చేయడం జరిగింది. దానికి ధన్యవాదాల తీర్మానం పంపించడము, అక్కడ ప్రభావశీలురైనటువంటి ఓటర్లను, ఇతర పార్టీలో అసంతృప్తులుగా ఉన్నవారిని పలకరించడము, మా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పలకరించడము, అక్కడ కేంద్ర ప్రభుత్వంచే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇస్తున్నటువంటి నిధుల వివరాలను, ఆ గ్రామంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు వివిధ పథకాల కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కావచ్చు, ముద్రా యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, స్వనిధి కావచ్చు, ముఖ్యంగా విశ్వకర్మ యోజన ఏదైతే 18 రకాల హస్తకళలు, చేతి వృత్తుల వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి 15,000 రూపాయలు విలువ చేసేటువంటి కిట్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు అవసరమైనటువంటి ఆర్థిక భరోసా 1,00,000 రూపాయలు ఎలాంటి పూచీకత్తు లేనటువంటి రుణం ఇవ్వడం, తిరిగి దాన్ని సక్రమంగా చెల్లిస్తే తిరిగి మళ్ళీ 3 లక్షలు ఇవ్వడం, ఇలాంటి విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొంది వాళ్ళు అర్హత కలిగినటువంటి వాళ్ళను ఆ పథకంలోకి చేర్చేటువంటి ప్రయత్నం. ఇలాగా సుజల స్రవంతి కావచ్చు, హర్ ఘర్ జల్ పేరుతోటి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు, కేంద్ర ప్రభుత్వం నిధులు తీసినటువంటి మంచినీటి కుళాయిలు అందరికీ అందాయా? స్వచ్ఛ భారత్ కింద ఆ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో మరుగుదొడ్లు సక్రమంగా ఉన్నాయా? అక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలలో ఏర్పాట్లు, వసతి సౌకర్యం ఎలా ఉంది? అంగన్వాడీ కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి? వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పౌష్టిక ఆహారం సక్రమంగా అందుతుందా? ఎల్ఈడి బల్బుల యొక్క వితరణ, సిమెంట్ రోడ్ల యొక్క నిర్మాణం, ఇలాంటి అనేక అన్నింటినీ కూడా పరిశీలించేందుకు కోసమని భారతీయ జనతా పార్టీ ఇవాళ పల్లె బాట పడుతూ పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా మేమందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే రేణుగుంట మండలంలోని ఎల్లమన్యం గ్రామము మరియు ఇక్కడ ఉన్నటువంటి తాతయ్య కాలువ, పిల్లపాలెం ఈ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాలలో వీళ్ళందరినీ కూడా మేము వ్యక్తిగతంగా కలవడము, ఇక్కడున్న డ్వాక్రా మహిళలతోటి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివాసం ఉన్న వీళ్ళతో మాట్లాడటము, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఇటీవల వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి మోడీ గ్యారంటీ వాహనాలు ఈ గ్రామంలో పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల యొక్క వివరాలతో కూడుకున్న పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది.
వాటిని మరింత వివరంగా తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ 24 గంటల పాటు ఈ గ్రామంలో ఉండి వీళ్ళందరితో మమేకం కావడము, భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. ఇది ఎన్ని రోజుల పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం? దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 11లో పూర్తి చేసుకోవాల్సింది. అయితే ఆంధ్రప్రదేశ్లో 9, 10, 11 ఈ 3 రోజుల్లో ఏదైనా ఒకరోజు 24 గంటల పాటు ఇదే గ్రామంలో ఉండి ఇక్కడే తిని ఇక్కడే కార్యకర్తలతో ఉండి ఇక్కడున్న పరిస్థితులను బేరీజు వేసుకుని ఒక ఫీడ్బ్యాక్ ఫారం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇతర విషయాలు కానీ, సామాజిక పరిస్థితులు కానీ, ఆర్థికంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులపైన ఒక ఫీడ్బ్యాక్ ఫారం కూడా మాకు ఇవ్వడం జరిగింది. వీటిని నింపి రాష్ట్ర పార్టీ ద్వారా కేంద్ర పార్టీకి మేము చేరుస్తాం. ఈ పల్లెకు పోదాం కార్యక్రమం ద్వారా ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తున్నారు, ఎట్లా రెస్పాన్స్ ఎలా ఉందని భావిస్తున్నారు? చాలా బాగా, ఎందుకంటే ఆంధ్రులు అంటేనే ఒక రకమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన మన వాళ్ళు. వెళ్ళగానే ప్రతి ఒక్కరు చాలా సాదరంగా ఆహ్వానిస్తూ మోడీ గారి ప్రతినిధులు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చామని చెప్పగానే ఇంట్లోకి రమ్మని ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమాల్లో నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక ధార్మిక కార్యకలాపాలు వాటిని కూడా మేము పరిశీలించాము. చిన్మయ గీతా ఆశ్రమం పేరుతోటి 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమంలో ఇక్కడ నిర్వాహకులు కూడా చాలా చక్కగా గీతను బోధించడము, విద్యార్థులకు వారంలో ఒకరోజు గంట పాటు భగవద్గీతలో ఉన్న అంశాలను చెప్పడము, వేసవి శిబిరాలను నిర్వహిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులకు ఉచిత వసతి కల్పిస్తూ ఈ రకమైన ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్యను ఎలా నేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మోడీ గారి పథకాలు ఇటు ఈ గ్రామంలో మేము నడుస్తున్నటువంటి ఈ రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి దీపాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి LED దీపాలు, వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అర్హత కలిగిన వాళ్ళందరి ఇళ్లలో ఉన్నటువంటి ఉజ్వల యోజన కింద గ్యాస్ పథకం కావచ్చు, ఆయుష్మాన్ భారత్ తీసినటువంటి హెల్త్ కార్డ్స్ కావచ్చు, అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ప్రతి స్కీము ప్రతి ఆధారం కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది, నరేంద్ర మోడీ గారు ఇచ్చారని చెప్పగానే చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది మహిళలు పెద్దవాళ్ళు అయితే రామాలయ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ రోజు మేమందరం కూడా తాదాత్మ్యకం చెందాము. నరేంద్ర మోడీ గారు వారి బాలరాముని ప్రతిష్ఠ కార్యక్రమం చేసినప్పుడు నేరుగా చూసే అవకాశం మాకు చిక్కిందని అందరూ కూడా ఒక రకమైనటువంటి రాముడితో ఉన్నటువంటి అనుబంధాన్ని మోడీ గారితో భారతీయ జనతా పార్టీతో ఆ పనిలో ముందున్న మా అందరితో కూడా ఆశీర్వదిస్తూ మమ్మల్ని అందరూ కూడా ఆదరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను గ్రామాల్లో వివరిస్తూ పల్లెకు పోదాం కార్యక్రమం ద్వారా మమేకమై ప్రజలతో మమేకమై రాజ్యాధికారమే లక్ష్యంగా బీజేపీ క్యాడర్ అంతా కూడా గ్రామాల్లో సాగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.